వీటికి బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది కదన్నా. రేయ్, డబ్బులిస్తే తాగేసి ఆ రోజే మర్చిపోతారు. అదే క్రికెట్ బ్యాట్ ఇచ్చామనుకో, దాన్ని చూసినప్పుడల్లా అన్నా మీరే గుర్తొస్తారన్నా. లేదు సత్య అన్న, మనీ ఇవ్వడమే కరెక్ట్. సత్య, టీనేజర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి? ఒక చేంజ్ రాబోతుంది, అది మీరే స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలంటే వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు, ఓటర్స్. వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా మీకే ఓటేయమని చెప్తారు. అది వర్కౌట్ అవుతుందన్నా, నన్ను నమ్మండి. సత్యన్న చెప్పింది వర్కౌట్ అవుతుందన్నా. సరే సత్య, ఎంత కావాలో చెప్పు, అరేంజ్ చేస్తాను. పని ఎప్పుడు స్టార్ట్ చేస్తావో అది కూడా చెప్పు. త్వరలోనే చేసేస్తామన్నా. వస్తామన్నా. అలాగే. వస్తామన్నా. ఇంతకు ముందు ఓటికి నోటు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా క్రికెట్ కిట్లు, వాలీబాల్స్, సైకిళ్లు పంచుతున్నారు సార్ ఆ మినిస్టర్. ఇది కూడా లంచమే కదా సార్? మనం దాన్ని ఆపలేమా? ఆపలేము. అదేంటి సార్ మీరు కూడా అలా అంటున్నారు? ఇండైరెక్ట్ గా ఓటర్లను ప్రభావితం చేయాలనే కదా సార్ అవి పంచుతున్నారు, అది ఎలక్షన్ ముందు. నిజమే మంజు, నువ్వు చెప్పింది ఖచ్చితంగా నిజమే. వాళ్ళు ఆ పని అందుకే చేస్తారు. కాకపోతే చట్ట ప్రకారం మనం దీన్ని ఏమీ చేయలేము. ఎందుకని సార్? చూడు మంజు, ఇప్పుడు ఆ మినిస్టర్ ఏమంటాడు? నేను ఒక చారిటీ పెట్టాను, చిన్నపిల్లలకి ఉచితంగా క్రికెట్ కిట్లు, వాలీబాల్స్, ఫుట్బాల్స్ ఇస్తున్నానని చెప్తాడు. అది చట్ట ప్రకారం నేరం కాదు, కానీ వాళ్ళు చేసేది ఖచ్చితంగా క్రైమ్ అని మనకి తెలుసు. ఏంటి సార్ అది? మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఎన్ని రూల్స్ రాశారు, కానీ ప్రతి రూల్ని వాళ్లే వాడుకుంటున్నారు కదా సార్. ఇది ప్రజాస్వామ్య దేశం, అందరికీ హక్కులుంటాయి. హక్కులతో పాటు ప్రాథమిక విధులుంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి కదా సార్. నీ బాధ నాకు అర్థమైంది మంజు. ఇప్పుడేంటి, ఆ కిట్లు వాళ్ళు పంపిణీ చేస్తున్నారని మనం చూస్తూ ఏమీ చేయలేకపోతున్నామని నువ్వు ఫీల్ అవుతున్నావా? చట్ట ప్రకారం ఏమీ చేయలేకపోతున్నాను అన్నాను, కానీ విక్రమ్ తలుచుకుంటే వాటిని ఆపొచ్చు. ఏంటి సార్ మీరు అనేది? అవును మంజు, ఆపొచ్చు. సార్, నిజంగా ఎక్సలెంట్ సార్. మీరు పోలీస్ అయినా గానీ చాలా డిఫరెంట్గా ఆలోచించారు. తప్పదు, క్రిమినల్స్ అంతా డిఫరెంట్గా ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా డిఫరెంట్గానే ఆలోచించాలి. ఇప్పుడేం చేయాలో అర్థమైంది కదా మంజు? వెంటనే దాన్ని అమలు చేయాలి. వాళ్ళు కిట్లు పంచలేరు, పంచినా మినిస్టర్కి కోలుకోలేని నష్టం వస్తుంది. అలాగే సార్, ఇప్పుడే చేస్తాను, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు. సరే వెళ్ళండి, మీరు ఆ పనిలోనే ఉండండి. ఇవన్నీ చూడండి అన్న ఒకసారి. ఇది కూడా మనమే చేస్తున్నాం. ఇది ఇవన్నీ కూడా అన్న. అన్న, ఈ గ్రూప్ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్కు ఈ ఐటమ్స్ చేరితే చాలు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఏంట్రా, ఐటమ్స్ కొనటం పనిచేయడం అప్పుడే అయిపోయిందా? ఏంటన్నా అయిపోయేది, అసలు పంచడమే లేదు. ఏ ఎందుకు పంచలేదు? మనం 10 మందికి ఇవ్వాలనుకుంటే అక్కడ 100 మంది తయారయ్యారన్నా. దానిలో అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదన్నా. వీళ్ళు మనవాళ్ళు కదా అని వాళ్ళ ముందు వీళ్ళకిస్తే మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వదన్నా. పైగా పక్కాగా మనకే వేస్తారన్న ఓట్లు కూడా పడకపోవచ్చు. అందుకే వెనక్కి తిరిగి వచ్చేసాం. చూడు సత్య, నువ్వు ఈ ఐడియా ఇచ్చినప్పుడే ఇది వర్కౌట్ కాదనిపించింది. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య,
తక్షణం ఏం చేయాలో అది ఆలోచించాలి. మనం కిట్స్ పంచుతున్నామని యూత్ అసోసియేషన్కే కాకుండా నియోజకవర్గం మొత్తం తెలిసిపోయింది. మనం ఇక ఖర్చుకు వెనకాడకుండా అందరికీ పంచాల్సిందే. అందరికీ అంటే అన్ని క్రికెట్ బ్యాట్స్, స్పోర్ట్స్ ఐటమ్స్ ఇవ్వాలంటే చాలా ఖర్చు వస్తుందన్నా.